మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2 తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసేసుకుంది. అయితే సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చితే నచ్చిన వ్యక్తులకు టాక్ లీక్స్ చేయకుండా ఉండలేరు. దీంతో పుష్ప 2 టాక్ ఒక్కసారిగా స్ప్రెడ్ అయింది. ముఖ్యమైన టీం సభ్యులతో పాటుగా మరికొందరు ఈ సినిమా చూసి చాలా చాలా బాగుందంటూ ట్వీట్స్ వేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశాడట. అల్లు అరవింద్ జడ్జిమెంట్ బాగుంటుంది కాబట్టి తిరుగులేని హిట్ సాధించడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. పుష్పరాజ్ కలెక్షన్స్ ఈసారి 1500 కోట్ల నుండి 2000 కోట్ల మధ్యలో పక్కాగా ఉంటుందంటున్నారు. జాతర సీన్స్, క్లైమాక్స్, పుష్పరాజ్ ఎలివేషన్స్ అండ్ యాక్టింగ్ సినిమాని మరో లెవెల్లోకి తీసుకెళ్లాయట. అయితే పుష్ప 2 నిడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లుండడంతో అంతసేపు ఎవరు చూస్తారు, బోరింగ్ అనే టాక్ ఎక్కువగా వినిపించింది. కానీ నిడివి ఎక్కువైందనే ఫీలింగ్ ఏమాత్రం రాదట. పక్కాగా 3 గంటల 20 నిమిషాలు ఆడియన్స్ను కుర్చీలో కూర్చోబెడుతుందంటున్నారు. అయితే నిజంగానే పుష్ప 2లో మ్యాటర్ ఉందా? ఉంటే ఏ రేంజ్లో ఉంటుంది? నేషనల్ వరకు ప్రభావం చూపిస్తుందా? లేదంటే ట్రైలర్లో చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ వరకు ఉంటుందా? పుష్ప పార్ట్ 1కి వచ్చినట్టుగా లోకల్గా డివైడ్ టాక్ వస్తుందా అన్నది చూడాలి. డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లోకి వస్తోంది. డిసెంబర్ 4న కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్లు కూడా వేయనున్నారు.